చూద్దాం. మొదటి వచనం బ్రదర్స్ చదువుతారు, రెండో వచనం ఎవరు చదవాలి? సిస్టర్స్ చదవాలి. అలా చదవండి, నేను చెప్పే వరకు చదవండి. థ్యాంక్ యూ. కమ్మింగ్ వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఎవరు చదవాలి? బ్రదర్స్ చదవాలి. రెండోది అలా కంటిన్యూ చేయండి. బ్రదర్స్ చదవండి. నా కుమారుడా, మూడు చదవండి. క్రీస్తు యేసు యొక్క అవి అలా కాదు, అందరూ ఒకేలాగా గట్టిగా చదవాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె చదవండి. బాగా చదవలేదు మీరు, చదవండి బాగా. 4వ వచనం. 5వ వచనం. అంతవరకు చాలు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మోకరించినందుకు వెంటనే మోకరించండి. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మను సమకూర్చి నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. నీ వారముగా చిన్న శేషముగా నీ సన్నిధిలో నిలుచుటకై యవనస్తులకు మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. కొద్ది సమయము ఇవ్వబడిన అంశాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మాకందరికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. మా సమయాన్ని దీవించండి దేవా. నిలబడి నీ దాసుని నిష్ప్రయోజకుడిని మీరు ఏదైనా అనుగ్రహిస్తే తప్ప నీ ప్రజలకు ఇలేని వాడిని. ఏ బైబిల్ జ్ఞానం మాకొద్దు, ఏ మానవ సంబంధమైన సంగతులు కూడా మాకొద్దు. కేవలము ఈ సమయం కొరకు మీరు ఏది ఉద్దేశించారో అటు జీవగల మాటలతో మమ్మల్ని దర్శించండి. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్లకుండా నీ వాక్యం చేత దర్శింపబడి హృదయంలో నాటబడి వెళ్ళట కృపనిమ్మని ఇక్కడ వచ్చి నీ ప్రజలు నీ చేతికి అప్పగిస్తూ నిలబడి నీ దాసుని నన్ను నీ చేతికి అప్పగిస్తూ శత్రుకార్యాలు లయపరిచి నీ మహిమ కొరకు వాడుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు అందరికి బుక్స్ ఉన్నాయి కదా, రాసుకోవడానికి బుక్స్ ఇచ్చారా? ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే ఇది ఇప్పటికే కాదు, ప్రతిసారికి ఉపయోగపడేది. ఎప్పటికైనా దేవుని వాక్యము ఉపయోగపడేది, అది గతించేది కాదు. కాబట్టి అరే కొంచెం వెనక్కి జరిగితే బాగుంటుంది. నువ్వు కనబడట్లేదు నాకు, నువ్వు ఇక్కడ ఏదో చేస్తున్నావు ఫ్రంట్ లైన్. తమ్ముడు కొంచెం వెనక్కి జరగచ్చు. సరే, ఇక్కడ మన అంశం ఏంటి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న కృపచేత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడేది మీకు అర్థమైంది లేదో నాకు అర్థమవుద్ది. సరేనా? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాటలు తిమోతి అనే యవనస్తునికి పెద్దవాడైన అపోస్తలుడైన పౌలు ఈ సంగతులు రాస్తున్నాడు. ఎవరెవరికి రాస్తున్నారు? పౌలు ఎవరికి రాశాడు? తిమోతికి రాస్తున్నాడు. అందరూ చెప్పాల, ఒకళ్ళకి కాదు, అందరికీ వర్తమానం. పౌలు ఎవరికి రాశాడు? తిమోతికి రాశాడు. సరే, ఇప్పుడు మన అంశం వైపు చూస్తే దానిలో ఏం కనబడుతున్నాయి? మొట్టమొదట క్రీస్తు యేసు నందు. అందరు చెప్పండి, క్రీస్తు యేసు నందు. మళ్ళీ చెప్పండి అందరు గట్టిగా. కేవలము యేసు ప్రభు నందే మనం ఏమన్నా, అది మొదట. రెండవది, క్రీస్తు యేసులో అనేకమైనవి ఉన్నాయి. దానిలో ఏం చూపిస్తున్నాడు? క్రీస్తు యేసు నందున్న కృప. అదేమిస్తుంది? ఏమిస్తుంది? బలం ఇస్తుంది. నువ్వు ఒక్కడే చెప్తున్నట్టు అందరూ చెప్పాలి. క్రీస్తు యేసునందు చాలా ఉన్నాయి, అందులో కృపను బట్టి మనకేమొస్తుంది? బలం వస్తుంది. కాబట్టి 2 దినాలు ప్రాముఖ్యంగా ఈ సంగతుల గురించి మనం ధ్యానిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని గురించి ధ్యానిస్తాం? ఎవరినందు? క్రీస్తు యేసునందు. మర్చిపోకూడదు. ఇప్పుడే కాదు, వాక్యం ఎప్పుడు ధ్యానించినా క్రీస్తు యేసుని గురించే సాక్ష్యం ఇస్తుంది. అందుకే రాసుకోండి. ఎవరిని గురించి? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసునందు చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో దేన్ని చూస్తున్నాం మనం ఈ దినము రేపు? కృప. దానివల్ల ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదు చేతి చూపించండి ఒకసారి. ఇంకెవరు రక్షణ పొందలేదు? ఇంకెవరు మార్మన్స్ పొందలేదు? మీరా? అప్పుడు చేతులు దించేయండి.
ఎవరు బాప్తీస సాక్ష్యం తీసుకున్నారు, మారు మనసు పొంది? మీరు చేతులు చూపించండి. ఇప్పుడు మంచిది, సరే, మంచిది, దించండి. ఇప్పుడు రక్షణ పొందినా పొందకపోయినా అందరికీ అవసరమైన సంగతులు ఇవి, అవి జ్ఞాపకం చేసుకోండి. 12 అయింది. ఇప్పుడు నెమ్మదిగా వినండి, ఏం పర్వాలేదు, వివరంగా చెప్తాం. ఉద్దేశం ఏంటంటే ఎంత ఎక్కువ వాక్యం చెప్పామనేది కాదు, ఎంత నేర్చుకున్నాం అనేది ప్రాముఖ్యం. ఏంటి? నువ్వు అక్కడే కాదు, అందరూ చెప్పాలి. మీ అందరికీ ఒక నాయకుడిని పెట్టారు ఇక్కడ, మీరు ఎవరు చెప్పట్లేదు, చెప్పండి అందరూ. అది ప్రాముఖ్యం. కాబట్టి చక్కగా రాసుకోండి, వివరంగా చెప్తాం. అంతేకాదు చెప్పిన దానిలోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీకు ఎంత అర్థమైందో తెలుసుకోవడానికి. అన్న ఆల్రెడీ చెప్పాడు కదా, దానికి బహుమానాలు కూడా మీకు ఉంటాయి. ఎప్పుడు అడుగుతాం తెలియదు, ఏం తెలీదు, ఎప్పుడు అడుగుతాం తెలియదు. సరే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న కృప చేత ఏమేం కలుగుతాయో మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు మానవులందరి పాపముల కొరకే చనిపోయాడు, మనకు అందరికీ తెలుసు అది. అయితే దానిని బట్టి వచ్చిన రక్షణ ఎలా వచ్చింది? కృపచేతే వచ్చింది. అందుకే ఒక మాట చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అందరూ కలిసి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొట్టమొదటిగా క్రీస్తు యేసునందున్న కృపచేత ఏమి కలుగుతుందో కొన్నే చూస్తాం, కొన్నే, 1, 2 మాత్రమే చూస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఇంకా జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి అది, ఎందుకంటే జీవితం అంతట్లో మనకు ఉపయోగపడేది అదే. ఆ కృప ఎలా వస్తుందో తర్వాత చూద్దాం. ముందు కృప ద్వారా ఏం కలుగుతుందో చూడండి, చదవండి. రక్షణ అనేది దేని ద్వారా కలిగింది? విశ్వాసం ద్వారా. కృపచేతనే రక్షణ, క్రీస్తు యేసునందున్న కృపచేతే. అందుకే పైన అంటాడు అన్నమాట, క్రీస్తు యేసునందు అనే మాట 6వ వచనం, అదే అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు 7వ వచనం, క్రీస్తు యేసునందు, అది మర్చిపోవద్దు. క్రీస్తు యేసునందున్న కృపచేత మొట్టమొదటి మనకు కలిగేది ఏంటి? రక్షణ. అది జ్ఞాపకం చేసుకోండి. ఈ కృప ఎప్పటి వరకు అంటే రక్షణ పొందిన క్రైస్తవుని జీవితంలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు కూడా ఏం కావాలి మనిషికి? విశ్వాసకి ఏం కావాలా? రక్షణ పొందిన వాడికి ఏం కావాలా? కృప కావాలి. స్పష్టంగా అర్థం చేసుకోండి, ఏం పర్వాలేదు, నెమ్మదిగా చెప్తాను. మళ్ళా చెప్పండి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు ఈ కృప ఎక్కడుంది? క్రీస్తు యేసునందు. ఈ కృపచేత మొట్టమొదటి ఏం కలిగింది? రక్షణ కలిగింది. రక్షణ కలిగిన వానికి ఏం అవసరం అంటే బలం అవసరం. ఆ బలం దేని నుంచి వస్తుంది? క్రీస్తు యేసునందున్న, అక్కడి నుంచి మాట్లాడతాం, ఇంక వేరే ఏం చెప్పొద్దు, మీరు ఆ మాటలే చెప్పాలి కాదు. క్రీస్తు యేసునందే ఉంది. ఈ కృప ఎప్పటి వరకు అంటే చనిపోయే వరకు, లేదా ప్రభు మధ్యాకాశానికి వచ్చే వరకు. ఏం కావాలి మనకి? బలం కావాలా? బలం కావాలంటే ఎక్కడుంది? అది కృపలో ఉంది. 2 సంగతులు మనకు బలం ఇస్తాయి. ఒకటి, యేసు క్రీస్తునందలి కృప బలం ఇస్తుంది, దేవుని వాక్యం అంటాం దాన్ని. తర్వాత పరిశుద్ధాత్మ బలం ఇస్తాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు. శక్తి అంటే బలం, సరేనా? సరే, ఇప్పుడు ఈ కృప విషయమై మనం ఆలోచన చేద్దాం. ఏ కృప? క్రీస్తు యేసునందు కృప. ఈ కృప వల్ల మొట్టమొదటి ఏం కలిగిందని చెప్పాం? రక్షణ కలిగింది. రిఫరెన్స్ ఏంటి? ఎఫెసీ 2:8. మంచిది, 8 కదా, మీరే చూడండి. సరే, మంచిది. ఈ కృప చివరి వరకు పనిచేస్తుంది. చాలా సంగతులకి, అన్ని సంగతులకి కృపే. అయితే ఈ కృప ఎలా వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యం. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. అందరూ కలిసి చదవండి. మళ్ళీ చదవండి అందరూ. నా వెనుక చెప్పండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఇప్పుడు కృప ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి పరిపూర్ణత?
యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత. ఎందుకు ఆ మాట అంటే ఆయన పరిపూర్ణత లేనిగా వాడికి ఉన్నాడా? ఎప్పుడైనా ఉన్నాడా లేడా? మీరే చెప్పాలి. లేడా? ఎప్పుడు పరిపూర్ణుడైనా కాదు. ఆయన దేవాది దేవుడైనంతసేపు పరిపూర్ణుడే. కానీ నా పాపముల కొరకై ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మనుషుల ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట. చదవండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఆయనకి పరిపూర్ణత ఎలా వచ్చింది, అంతకుముందు పరిపూర్ణత ఎలా పోయిందో కూడా చెప్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి చదవండి. ఆయన దేవుని స్వరూపము మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే దేవుడు ఏం చేసుకున్నాడు అంటే ఏం చేసుకున్నాడు? అర్థమేంటి? రిక్తుడిగా చేసుకోవడం అంటే కాదు. రిక్తుడిగా నిలగొట్టుకోవడం కాదు. రిక్తుడు అంటే ఏంటంటే ఎంప్టీడ్, అంటే ఖాళీ చేసుకున్నాడు అని అర్థం. రిక్తుడు అంటే ఏంటి? ఖాళీ చేసుకున్నాడు, ఎంప్టీ చేసేసాడు మొత్తం. తనలోనున్న దేవత్వం లేదంటే దైవ శక్తిని అంతటిని ఏం చేశాడు? లేకపోతే దేవుని గురించి ఏమని రాయబడింది? మహాకాశములు కూడా ఆయన్ను పట్టజాలం. అలాంటి దేవుడు ఒక చిన్న మానవుని లేదంటే కన్యైన మరియ గర్భములోకి ఎలా వచ్చాడు? ఆయన చిన్న కణంగా వచ్చాడు. అలా రావాలంటే ఎంత ఖాళీ చేసుకోవాలి ఆయన? అవునా కదా? ఆకాశం ఆయనకి ఏంటి? సింహాసనం. భూమి ఏంటి కదా? అంత గొప్ప దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి రావాలంటే, చిన్న కణంగా రావాలంటే తను ఏం చేసుకోవాలా? ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడైపోయాడు. తాను ఖాళీ చేసుకున్న కారణం చేత సంపూర్ణత కాదు, ఇప్పుడు కోల్పోయాడు. ఎవరి కొరకు? పాపులమైన మనందరి కొరకు. ఎంతగా తగ్గించుకున్నాడంటే చివరికి వస్తే అదే ముందుకెళ్తే అదే వచనాల్లో సిలువ మరణము పొందినంతగా ఇదే చూపించాడు, తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈ ఖాళీ చేయబడిన మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు సంపూర్ణతలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆ సంపూర్ణతలో నుండే మనకేమొచ్చింది? ఇందాక చదివాం, మర్చిపోకూడదు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము, ఇందాక చదివారు, మీరు మర్చిపోతే మళ్ళీ అదే అవుతుంది, టైం అయిపోద్ది. కృప వెంబడి కృపను మళ్ళీ మొదటి నుంచి అడుగుతున్నాను, చెప్పండి. క్రీస్తు యేసునందు కృపచేత ఏమవ్వాలా? సరే, ఇప్పుడు బలం గురించి కాదు. ఎఫెసీ పత్రికలో కృపచేత ఏం కలిగింది? మొదట రక్షణ కలిగింది. అదే కృపచేత చివరి వరకు నడిపించబడవలసిన మనం ఇప్పుడు ఈ కృప ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పరిపూర్ణతలో నుంచి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఆయనకి పరిపూర్ణత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దేవాది దేవుడు పరిపూర్ణుడు. కానీ అందుకే సువార్తల్లో కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5వ అధ్యాయం 48వ వచనం మత్తయి సువార్తలు ఏమంటాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. రాసుకోండి, తర్వాత చదవండి. తండ్రి గురించి చెప్తున్నాడు, ఎందుకంటే తాను రిక్తుడిగా చేయబడ్డాడు, అక్కడ ఖాళీ చేసుకున్నాడు. సరే, ఈ ఖాళీ చేసుకున్న ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణునిగా ఎలా చేయబడ్డాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఇది మారేది కాదు, పాయింట్ వైజ్ మెసేజ్ కాదు, ఇది మారడానికి. ఇది డాక్ట్రిన్, ఇది బోధ, ఇది వాక్య మర్మ పునాది, ఇది మార్చడానికి వీల్లేదు. 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందరు కలిసి, ఎవని నిమిత్తం సమస్తమున్నవో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను ఏం చేశాడు? ఆయన దేని ద్వారా సంపూర్ణత వచ్చింది? ఇప్పుడు ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి. రిక్తుడిగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభువుకి, ఖాళీ చేసుకుని నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకి దేని ద్వారా సంపూర్ణత? గట్టిగా చెప్పండి, ఎక్కడుంది?
గట్టిగా చెప్పండి, రాసుకోండి. రాసుకుంటున్నారా? నువ్వు రాయట్లేదు. మరి ఎందుకు పని ఇచ్చింది? వచ్చా? రాయడం వచ్చా? రాదా? సరే వినండి. అయితే హెబ్రీ 2:10 ద్వారా ఏం చెప్పాడు ప్రభు మనకి? శ్రమల ద్వారా ఎవరికి సంపూర్ణత వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తుకి సంపూర్ణత వచ్చింది. అంటే ఇప్పుడు మనకి కృప రావాలంటే, ఆయన మనకు కృప ఇచ్చాడంటే దేని ద్వారా వస్తుంది కృప? క్రీస్తు యేసు యొక్క దేన్ని బట్టి? పరిపూర్ణత దేన్ని బట్టి? శ్రమలను బట్టి. యేసు ప్రభు శ్రమలు పొందుటను బట్టి నీకు నాకు కృప ఇచ్చి ఆ శ్రమల ద్వారా బలపరుస్తున్నాడు, శ్రమల ద్వారా రక్షించాడు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కాబట్టి నీకు నాకేమొచ్చింది? రక్షణ వచ్చింది. కృప ద్వారా ఏమొచ్చినా అవన్నీ కూడా దేని ద్వారా వచ్చినాయి? ఆయన శ్రమ ద్వారానే వచ్చాయి. మొట్టమొదటి ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మనకు కృప ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పరిపూర్ణతలో నుంచి వచ్చింది. ఆయనకి పరిపూర్ణత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన శ్రమల్లో నుండి వచ్చింది. మనకైనా యేసు ప్రభు కన్నా ఒకటే మార్గం వేరేమీ కాదు. ఇప్పుడు నీకు నాకు మహిమ రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ వచ్చింది. ఎలా వచ్చింది? యోహాను సువార్త 17:4 చదవండి. అందరు కలిసి చదవండి. యోహాను సువార్త 17:4 బైబిల్ తీయలుతారుగా చదవచ్చిన వాళ్ళందరూ అందరూ కలిసి. చేయుటకు భూమి మీద తండ్రికి మహిమ రావాలంటే ప్రభు ఏం చేశాడు? చేయుటకు యేసు ప్రభుకి ఏ పని తండ్రి ఇచ్చాడో దానిని మాత్రమే ఏం చేశాడు? సంపూర్ణంగా చేయుటగా. అప్పుడేమొచ్చింది? తండ్రికి మహిమ వచ్చింది. ఇది జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణత అనేది లేనిదే మహిమ రాదు. నేను ఆ విషయాలు అంతే. అది నువ్వు చదువుకునే కాలేజీల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, మీ తల్లిదండ్రుల కింద మీరు విధేయులయ్యే విషయం కావచ్చు, సేవకులకు సంఘంలో విధేయులయ్యే విషయం కావచ్చు, పెద్దలకు లోబడే విషయం కావచ్చు, మీరు ప్రారంభించిన పనుల విషయంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఏ సంగతులలోనైనా పని సంపూర్తి చేయబడినదే ఏమి రాదు? మహిమ రాదు. మహిమ రావాలంటే ఏం చేయాలా? పనిని. ఎవరి పని? దేవుని పని కాదు. చేయుటకు నీకు ఇచ్చిన పని. దేవుడి పని నీ ఇష్టమైనట్టు చేయడానికి, నా ఇష్టమైనట్టు చేయడానికి కుదరదు. నీకే పని ఇచ్చాడు నువ్వు చేయాలా, నాకేం పని ఇచ్చాడో నేను చేయాలా. ఎవరి పని వాళ్ళే చేయాలా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎవరి పనులు చేయలేదు. ఎవరి పని చేశాడు? ఆయనకి తండ్రి ఏ పని ఇచ్చాడో మళ్ళీ చదవండి. చేయుటకు నాకు ఇచ్చిన పని మధ్యలో వదిలేయడం కాదు, సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ 2 దినాల్లో కూడా దీనిలోనే మనం ధ్యానిస్తాం, బయటికి వెళ్ళాం. ఈ గ్రహింపు ఖచ్చితంగా లేకపోతే తర్వాత నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఖచ్చితంగా ఈ గ్రహింపు మీకు ఉండాలి, అందరికీ ఉండాలి. రక్షణ పొందినా ఉండాలా, రక్షణ పొందకపోయినా ఈ గ్రహింపు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మానవులంగా మనం ఏమీ చేయలేం. మన ఆలోచనలే మన కంట్రోల్లో పెట్టుకోలేం. ఎప్పుడు చెప్తాను కదా, నేను ఒకటే చెప్తాను ఎప్పుడు, ఏంటంటే మన ఆలోచనలు ఎలా కంట్రోల్లో పెట్టలేం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ వ్యాధి ఉందన్నాం. ఆయన ఈ వ్యాధి అంతా పరిశీలించి నీకు ఒక మందు ఇచ్చాడు. అయ్యా నువ్వు ట్యాబ్లెట్ వేసుకో, కానీ ట్యాబ్లెట్ ఓపెన్ చేయగానే నీకు నా ముఖం మాత్రం కనపడకూడదు, నా ముఖం గుర్తు రాకూడదు అన్నాడు అనుకోండి. ట్యాబ్లెట్ ఓపెన్ చేయగానే ఎవరు గుర్తొస్తారు? ఖచ్చితంగా ఆయన ముఖమే గుర్తొస్తుంది. కంట్రోల్ చేసుకోగలమా? నియంత్రించుకోగలమా? ఖచ్చితంగా నియంత్రించుకోలేము. అది మానవ నియంత్రణ, మానవ శక్తి. మన వల్ల ఏది అవ్వదు, అన్నీ దేవుని వలననే అవుతాయి. ఎప్పుడు? దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు. మనం అప్పగించుకోకుండా దేవుడు ఏం చేయడు. మనం ఆయనకి అప్పగించుకుంటేనే మన పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, థీమ్ ఏంటి? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాము. క్రీస్తు యేసునందున్న కృపచేత మొట్టమొదటి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. తర్వాత ఈ కృప దేని ద్వారా కలిగింది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన పరిపూర్ణుడు ఎలా అయ్యాడు? శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాడు. అంతేకాదు పరిపూర్ణతగా మనలో కూడా రావాలంటే ఏం చేయాలా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేయాలి. సరే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో
పాత నిబంధన ఇచ్చాడు కదా మనకి. ఇశ్రాయేలు ప్రజలతో మనం ఐక్యపరుచుకొని ముందు వాళ్ళకి పెట్టాడు. ముందు వాళ్ళు ఇలా నడిచారు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి, గ్రహింపు తెచ్చుకొని మీరు కూడా నడవండి అని వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళకి మనకి ఏమి ఇచ్చాడు? దేని ప్రకారం ఈ పని చేయాలా? ఏ పని? మళ్ళీ చెప్పండి. చేయుటకు. మరొక మాటలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువు. అందరూ. మరియు వాటి యందు అందరూ చదువు, తీయలేదు ఇంకా. మళ్ళీ చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా ఏం సిద్ధపరిచాడు మన కొరకు? సత్క్రియలు, మంచి క్రియలు, మంచి కార్యం చేయడం ముందుగానే ఏం సిద్ధం చేశాడు. అయితే నువ్వు రక్షణ పొందాక చూపిస్తాడు ఏ కార్యమో. బాప్తిస్మం ద్వారా, అక్షర నిక్షేపణ ద్వారా సంఘములో చేర్చబడిన తర్వాత చెప్తాడు ఏ పని. అంటే ఉద్దేశం ఏంటంటే నీ కొరకే నా కొరకు ఒక పని ఉంది. పని లేనివాడు ఎవడు లేడు సంఘంలో. ఆ పని అనేక సార్లు మనకు తెలియదు. ఒకసారి తెలియకపోవడం వల్ల పక్కోడి పనులు వెళ్ళి పెడతాం, మన పని మనం చేయం, అందుకే నష్టాలు. అందుకే ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యం. సో ఈ కృపను గురించి మొదట ధ్యానిస్తాం. ఏ కృప? క్రీస్తు యేసునందు కృప. ఈ కృప ఎవరికి ఇవ్వబడుతుంది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు. చూడు, మీరు చదవండి, నన్ను చూడకు, బైబిల్ చూడు. మళ్ళీ చదవండి. అయితే మనలో ప్రతి వానికిని కృప ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది? అక్కడ ఉన్నదే చూసి చెప్పండి. నన్ను అసలు ఎవరు చూడొద్దు, వాక్యం చూడండి. నేను మిమ్మల్ని చూడండి, మీరు వాక్యమే చూడండి. అక్కడ ఉందే చెప్పండి. మనలో ప్రతివానికి కాదు, మనకే కాదు, మనలో ప్రతివానికి. ఎవరికి? మనలో ప్రతివానికి అంటే ఎవరికంటే రక్షణ పొందిన వానికే. జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఇంకా రక్షణ పొందకపోయినా ఈ వర్తమానం నీకు కూడా. నేను రక్షణ పొందలేదు కదా నాకు కదా అనుకోకు. ఎందుకంటే నీ కోసం పని ఆగిపోయింది ఒకటి, అది జ్ఞాపకం పెట్టుకో. రక్షణ పొందకపోయినా నీ కోసం దేవుడు పని పెట్టాడు. నువ్వు ఒక దినాన్ని రక్షణ పొంది నువ్వే చేయాలి ఆ పని. నీకోసం ఆపేశాడు, ఇంకొకరికి ఇవ్వలేదు ఆ పని. ఎవరి పని వాళ్ళే చేయాలి, అంతేనా? ఎవరిని పక్కోటి చేయాలా? చెప్పండి. ఎవరి పని వాళ్ళే చేయాలి. దేవుడు మనందరికీ అందుకే అన్నాడు కదా ముందు 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. నీ పని నీకే పెట్టాడు, నా పని నాకే పెట్టాడు. ఈ పని ఎలా చేయాలి? నా జ్ఞానంతో, నా శక్తితో, నా డబ్బుతో, నా వ్యవహారంతో చేయకూడదు. ఈ పని చేయడానికి దేవుడిచ్చే శక్తి, బలము, అదే ఇక్కడ రాయబడింది. ఏంటది? క్రీస్తు యేసునందున్న కృపచేత ఆ బలం వస్తుంది. ఏ బలము? ఏ బలం? క్రికెట్ ఆడడానికి కాదు ఆ బలం. దేనికి? దేవుడు మనకిచ్చిన పని చేయడానికి బలం కావాలి. ఆ బలము భౌతికంగా భూమి మీద ఏని ద్వారా కూడా రాదు. నువ్వు బూస్ట్ తాగినా రాదు. ఇంకా బలం ఏం తింటారా మీరు? హార్లిక్సా, చాకోసా? దేనివల్ల కూడా ఏమి రాదు, బలం రాదు. ఆ బలం పనిచేయదు. అయితే ఏ బలం కావాలా? క్రీస్తు యేసునందున్న కృప. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఏమన్నాడు? మనలో ప్రతి వానికిని. ఎక్కడ చదువుతున్నాను నేను? రెఫరెన్స్ ఎంత? ఎఫెసీ 4:7 చదవండి. అయితే మనలో ప్రతి వానికి, మొట్టమొదటి జ్ఞాపకం పెట్టుకో, క్రీస్తు శరీరంలో చేర్చబడిన ప్రతి వాడికి, నాకు లేదంటే కుదరదు, ప్రతి వాడికి పని ఉంది. మనలో ప్రతి వానికి ఎలాంటి పని? చదవండి. క్రీస్తు అనుగ్రహించు. ఎవరు అనుగ్రహిస్తున్నారు దీన్ని? మనిషి ఇచ్చేది కాదు, దైవ సేవకులు చెప్పేది కాదు, పెద్దలు నియమించేది కాదు. ఈ పని ఎవరిస్తున్నారు? క్రీస్తు అనుగ్రహించు. ఆ పనికి దేవుడిచ్చిన పేరు ఏంటంటే వరము. ఏమన్నాడు? వరం అంటే ఏదో భాషలతో మాట్లాడడం ఏదేదో కాదు. మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన పనికి గల పేరేంటి? కృపావరము. చెప్పండి. ఎందుకు కృపావరం అన్నాడంటే ఆ వరము దేని చేత నడిపించబడుతుంది? కృప చేత వచ్చిన బలము చేత. బాగా చెప్పారు. కృప చేత వచ్చిన
బలము చేత పనిచేయాలి, మన బలం చేత కాదు. నేను చదువుకున్నాను కదా బాగా అని చెప్పి వాక్యాన్ని బోధిస్తే కుదరదు. అది నీకు చదువు వచ్చిందా రాలేదనేది ప్రాముఖ్యం కాదు, దేవుని ఆత్మని నడిపిస్తున్నాడా లేదా అనేది ప్రాముఖ్యం. అందునిమిత్తం జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన కృపావరం ఏంటి? వ్యక్తిగతంగా ప్రభు దేవుని ప్రజల మధ్య పంపించినప్పుడు నేనేమి ప్రిపేర్ అవసరం లేదు. దేవుడు ఆ ప్రజలకు ఏది అవసరమో అక్కడే జ్ఞాపకం చేస్తాడు, అక్కడే బోధిస్తాడు, అక్కడే చెప్తాం. తర్వాత నాకు జ్ఞాపకం ఉండదు, నాతో కూడా అక్కడే మాట్లాడతాడు ఏదైనా సరే చేసుకోవాలంటే. అది నాకు ఇచ్చింది, అందరూ అలా ఉండాలని లేదు. కొద్దిమంది ప్రభు ఏది కనిపెట్టి ముందే చక్కగా దేవుడు మాట్లాడిందని రాసుకొని వచ్చి చక్కగా బోధిస్తారు, ఎవరి క్రమం వాళ్ళదే. నాకు ఇచ్చిన కృపావరం ఇది, అలాగే మీకు కూడా నేర్పిస్తాడు. ఎవరి కృపావరం వాళ్ళదే. నీకున్నది నాకుండదు, నాకున్నది నీకుండదు. ప్రతి అవయవానికి శరీరంలో ఒకే పని ఉంటుందా? చెప్పండి, ఒకే పని ఉంటుందా? ఎవరి పని దేని పని దాందే. ఈ చెయ్యి అక్కడ ఉండాలి, అక్కడే ఉండాలి. లేదు అలా కాదు, ఈ చెయ్యి ఇక్కడ ఉంటానంటే అది ఆరోగ్యకరమైన శరీరమా? కాదు. ఎవరి పని ఎవరు చేయాలా? వాళ్ళే చేయాలి. కాబట్టి ఇది చాలా స్పష్టమైంది. ఈ పని ఎవరిచ్చారు? వెరీ గుడ్, బాగా చెప్పారు. క్రీస్తు. ఉన్నది చదవండి, దేవుడని జనరలైజ్ చేయొద్దు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం ఉంది. అంటే అర్థం ఏంటి? పరిమాణం అంటే అర్థం ఏంటి? జనరల్గా చెప్పండి, అర్థం లేదు. బైబిల్ చదువుతున్నారు, అర్థం తెలియదు మీకు? పరిమాణం అంటే అర్థం ఏంటి? అంతే, దాని యొక్క కెపాసిటీ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ వాళ్ళు కదా, తెలుగులో అర్థం కావట్లేదు మీకు. కెపాసిటీ అనొచ్చు, స్ట్రెంగ్త్ అనొచ్చు, లేదంటే సైజ్ అంటున్నారు కొద్దిమంది. సరే, మంచిది. దాని పరిమాణము చొప్పుననే ఏమి ఇచ్చాడు? కృప ఇచ్చాడు. అందరికి ఒక కృప ఇవ్వడు. కృప ద్వారా ఏం కావాలా? ఏమొస్తుంది అంటే ఎవడికి ఎంత బలం అవసరమో అంత కృప ఇవ్వాలా. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. ఇబ్బందిగా ఉందా ఏంటి? ఇబ్బందిగా ఉందా? పౌలు ఉన్నాడు. పౌలు మంచోడే కదా? చెప్పరండి ఎవరు? మంచోడే కదా. ఇప్పుడు పౌలుకి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. మధ్యాకాశానికి వెళ్ళొచ్చాడు, మూడవ ఆకాశానికి. ఇన్ని సంగతులు పౌలుకున్నాయి కాబట్టి పౌలు ఏమనుకోవచ్చు? నేను ఏదైనా చేసేసుకోగలను అనుకోవచ్చు. కొద్దిగిటి జరగమది కదులుతుంది. కాబట్టి పౌలు అలా అతిశయించకుండా ఉండాలంటే ప్రభు ఏం చేశాడంటే పౌలు శరీరంలో ఏం పెట్టాడు? ముల్లోటి పెట్టాడు, శరీర బలహీనత ఒకటి పెట్టాడు. పౌలు అన్నాడు, ప్రభా తీసే అని 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. ఎప్పుడు నీవు బలహీనుడివో అప్పుడు నీకు అంత, అంటే నీకెంత బలం అవసరమో ఆ బలం ఇవ్వాలంటే ఏం కావాలా? క్రీస్తు యేసునందు కృప కావాలా. అక్కడ పౌలు ఎంత బలహీనుడో ఆ బలహీనుడైన వానికి ఎక్కువైన ఏం కావాలా? బలం కావాలా. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే అక్కడ అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఎంత ఎక్కువైన బలం అవసరమైతే అంటే మొట్టమొదట ఎంత ఎక్కువైన పని ఉంటే క్రీస్తు శరీరంలో వాడికి అంత ఎక్కువైన ఏం కావాలా? ఎంత ఎక్కువ పని చేయాలంటే ముందేం కావాలా? అంత బలం కావాలా. అంత ఎక్కువ బలం కావాలంటే అంత ఎక్కువ యేసుక్రీస్తునందు ఏం కావాలా? కృప కావాలా. అది జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే ఎఫెసీ 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది. ఇప్పుడు ఎంత వరం అంటే ఏమని చెప్పాం? వరం అంటే ఏం చెప్పాం? మర్చిపోవద్దు. అది వెరీ గుడ్. ఎవరు నువ్వేనా చెప్పు? అన్నీ ఆడే చెప్తున్నాడు, మీరు అన్నీ మర్చిపోతున్నారు. రాసుకోండి, కనీసం చూసానే చెప్పండి. వరం అంటే ఏంటి? పని అంతే, ఇంకేమి కాదు. భాషలతో మాట్లాడడం కాదు, పిచ్చి పిచ్చి కరవడం కాదు. వరం అంటే ఏంటి? పని. ఎక్కడ పని? క్రీస్తు శరీరములో అవయవముగా చేయబడిన నీకు ఇవ్వండి పని. నీవు చెయ్యి అయితే చెయ్యి, వేలైతే వేలు, కళ్ళైతే ఏం పని? చూడడం. అలాగా నాలుగైతే దాని పని దానికి ఉంది, చెవులైతే దాని పని నీ. అలాగే ఏ అవయవంగా దేవుడిని క్రీస్తు శరీరంలో పెట్టాడో ఆ పని నీకు ఇచ్చాడు. ఆ పనికి ఉన్న పేరేంటి చెప్పండి? వరము. ఆ వరమునే 12వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో కృపావరం అన్నాడు. ఎందుకన్నాడు? ఆ వరము దేని ద్వారా నడిపించబడాలా?
కృప ద్వారా. కృప వల్ల ఏమొస్తుంది? బలం వస్తుంది. ఆ బలము చేత పని చేయాలి నువ్వు. అది జ్ఞాపకం చేసుకోండి. అయితే మనలో ప్రతి వానికి ఏమి ఇవ్వబడింది? క్రీస్తు అనుగ్రహించు. ఆ వచనమే చూడండి, నన్ను అస్సలు చూడొద్దు, వాక్యమే చూడండి, నన్ను చూడొద్దు. ఆ యొక్క క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున ఏమి ఇవ్వబడింది? కృప ఇవ్వబడింది. ప్రభా నాకు కృప కావాలి, కృప కావాలంటే కుదరదు. నీకు ఎంత బలం కావాలో అంత ఇస్తాడు కృప. నువ్వు ఎరగవలసింది ఏంటంటే నీకు ఏం పని చెప్పాడు దేవుడు ఎరగాలి. సరేనా? సరే, ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి, లేదంటే 3వ వచనం చదవండి నేరుగా. మిగిలిన తర్వాత ధ్యానం చేద్దాం. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా. ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలా? క్రీస్తుతో కూడా వెళ్ళాల్సిందే. అది శ్రమైనా, మహిమైనా, బాధైనా, సంతోషమైన, వేదనైనా, ఆనందమైనా ఎవరితో ఉండాలా? క్రీస్తుతో కూడా. అంటే క్రీస్తుకు వెలుపలని బాధపడక్కర్లే, క్రీస్తులో ఉండి దుఃఖపడక్కర్లే. ఈ రెండు ఉన్నాయి. క్రీస్తుకు వెలుపల సంతోషంలో ఉండక్కర్లే, క్రీస్తులో దుఃఖంలో ఉండక్కర్లే. రెండు ఉన్నాయి. క్రీస్తు సంతోషిస్తే నువ్వు సంతోషించాలా, క్రీస్తు దుఃఖపడితే నువ్వు కూడా దుఃఖపడాలి. క్రీస్తుతో ఉండాలా. అందుకే ఆయన తోడు 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 అంటాడు. ఇప్పుడు తోటి పనివారు అంటాడు, జత పనివారు అంటాడు. ఒక మాటలో చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం వాక్యమే చూడండి, నన్ను చూడొద్దు. 8:17, రోమా 8:17. అందరు కలిసి చదవండి, అందరు కలిసి. మనము పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి. ఎప్పుడు? క్రీస్తు తోడి వారసులం. ఎప్పుడు? క్రీస్తుతో కూడా మహిమ పొందాలా, క్రీస్తు తోడి వారసులం. ఎప్పుడంటే ఆయనతో కూడా శ్రమ పొందాలి. ఆయనతోనే శ్రమలో కూడా ఎవరు ఉండాలా? ప్రభుతోనే శ్రమ పడాలా. మన ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసి శ్రమలు పడ్డం కాదు. ఇది జ్ఞాపకం చేసుకోండి, సరేనా? మనం ఎల్లప్పుడు ఎవరితో ఉండాలా? అందరూ చెప్పండి, ఎవరితో ఉండాలా? క్రీస్తుతో ఉండాలా, సరేనా? ఓకే, సరే. ఇప్పుడు పాత నిబంధనలో ఒక క్రమం ఇచ్చాడు. దేని విషయమై? ఇందాక తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట కనబడుతుంది, చదవండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, అది ముందే పెట్టుకోండి, చదవండి. క్రీస్తు యేసు యొక్క ఎవరైనా మంచి సైనికుడు. ఎవరికి? అది ఎప్పుడు మర్చిపోవద్దు. మొట్టమొదటి వచనంలో కృప ఎవరిలో ఉంది? క్రీస్తు యేసునందున్న కృప చేతే ఏమొస్తుంది? బలం. ఈ బలం ఎవరికి కావాలా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడికి కావాలా, బయటోడికి అవసరంలే. నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉండాలనుకుంటే ఆ సైనికుడికి ఏం కావాలా? బలం కావాలా. అందుకే కదా ఆర్మీలో కానీ బయట సైన్యానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వారి బలము కొరకే ఆహారం ఇస్తారు, ప్రత్యేకమైన ఎక్సర్సైజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా పోరాడు నిమిత్తమై చేర్చబడిన నీకు నాకు కూడా బలం కావాలి. ఇది బూస్ట్ తాగితేనో వాడు తిన్నట్టు చాకోస్ తింటేనో రాదు. దేన్ని బట్టి వస్తుంది? చెప్పాలి మీరు. ఇప్పుడు నేను చెప్పేశాను అంతా. బలం దేని నుంచి వస్తుంది? ఏ కృప? క్రీస్తు యేసునందున్న కృప చేత నీకు బలం వస్తుంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత వచనంలో నుండి ఒక మాట చదవండి. తిమోతి పత్రిక మీరు రాసుకుంటున్నారు కదండి, నేను రాయట్లేదు, నాకు తెలియదు, ఎవరో ఒకరిని అడుగుతాను. రాసిన వాళ్ళని అడిగి నేను ఏం చెప్పాను నేను చూసుకోవాలా. ఎవరు ఇస్తారు మరి నాకు? అది ఎవరు బాగా రాస్తారు మీలో? తర్వాత చూస్తాం. మరి యోచన చెప్తాడు, వాళ్ళ నుంచి అడుగుతాను. ఆ పుస్తకం తీసుకొని నేను చూసుకోవాలా. మీ క్విజ్ తయారు చేయాలని దానిలో నుంచి చూసుకోవాలా. ఎందుకంటే నేను రాసుకోలేదు, మీరే చెప్పాలి నేనేం చెప్పాను, సరేనా? మళ్ళీ మొదటి నుంచి నేను చెప్తున్నాను, వినండి. మొట్టమొదటి మన అంశం ఏంటి? క్రీస్తు యేసునందున్న కృపచేత. ఇప్పుడు బలం రావాలంటే మనకి ఏం కావాలా? మళ్ళీ తప్పు చెప్పు. ఏ కృప? క్రీస్తు యేసునందున్న ఈ కృప ద్వారా ఏం పొందాం? ఎక్కడ రిఫరెన్స్? ఎఫెసీ 2. యేసు క్రీస్తునందు కృపచేత ఏం పొందాం? రక్షణ పొందాం. విశ్వాసము ద్వారా కృపచేతనే ఏం పొందారు?
చదివారు కదా, ఇప్పుడు మర్చిపోయారు మీరు అప్పుడే. సరే, కృప చేత రక్షణ పొందాం. ఈ కృపను అంతవరకు కొనసాగించాలి. ఈ కృప ఎక్కడి నుంచి వచ్చింది? సగం చెప్పొద్దు. ఎవరి పరిపూర్ణత? రెఫరెన్స్ ఏంటి? ఏముంది అక్కడ? ఈ క్విజ్ తయారు చేయాలి కదా, అందుకోసం మళ్ళీ అడుగుతున్నాను. క్విజ్ మాస్టర్ వచ్చారు, ఆయనకు తెలియాలి కదా మీకేం చెప్పాను, అందుకు. చదవండి, ఏముంది అక్కడ? ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి. కృప ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి. ఆయన పరిపూర్ణత ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రీ పత్రిక 2:10 ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమల ద్వారా ఆయన ఏం చేయబడ్డాడు? సంపూర్ణంగా చేయబడ్డాడు. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడ్డాడు. ఆయన పరిపూర్ణతలో నుండి ఏమొచ్చింది? కృప వచ్చింది. క్రీస్తు యేసునందున కృప చేత మనం ఏమవుతున్నాం? బలవంతులం అవుతున్నాం. రెండోది పరిపూర్ణత ఎక్కడుంది? యోహాను సువార్త 17:4 ఏముంది? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా. పని సంపూర్తి చేయిందే దేవుని మహిమ ఉండదు. అందుకే మోషే పని సంపూర్తి చేస్తేనే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చింది. నోవహు పని కంప్లీట్ చేస్తేనే ప్రభు అక్కడికి వచ్చాడు. సొలొమోను పని కంప్లీట్ చేస్తేనే దేవుని మహిమ దేవాలయంలోనికి దిగి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పని సంపూర్తి చేస్తేనే ఏమైంది? చదివారు, యోహాను 17:4 ఏముంది? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. ఇంతవరకు రాసుకున్నారు కదా, ఏది మర్చిపోవద్దు. కాబట్టి ఆయన సంపూర్ణుడు కదా. ఎక్కడ సంపూర్ణుడిగా చేయబడ్డాడు? అది కూడా చెప్పాను నేను. దేవుడు సంపూర్ణుడు, మళ్ళీ ఆయనకి సంపూర్ణత ఎందుకు అవసరం? ఖాళీ చేసుకున్నాడు. ఎక్కడ? ఫిలిప్పీ 2:6 ఏం చేసుకున్నాడు ఆయన? ఎవరు చేశారు ఆయన్ని? తన్ను తానే ఖాళీ చేసుకున్నాడు. ఈ ఖాళీ అయిన వాడు నీ కొరకే నా కొరకే సంపూర్తి చేయబడ్డానికి దేని ద్వారా సంపూర్తి చేయబడ్డాడు? శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడ్డాడు. సరే, ఇప్పుడు తిమోతి 2వ పత్రికలో మనం చదువుబడిన లేఖనాల్లో చూస్తే ఇప్పుడు ఎవరికి బలం అవసరం? 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునికి ఆయనతో కూడా శ్రమ అనుభవించడానికి ఏం కావాలా? బలం కావాలా. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? రెండవది క్రీస్తు యేసునందున్న కృప చేత. రండి ఇప్పుడు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అందరూ కలిసి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే, కృప దేవుడే ఇస్తాడు కానీ నియమము కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. నియమ ప్రకారము పోరాటము లేకపోతే ఈ సైనికుడికి ఏం దొరకదు? ఏం దొరకదు? అందరూ చెప్పండి, ఏం దొరకదు? చదివారు కదా, నియమం ఉంది. మన నియమాలు ఎక్కడున్నాయి? వాక్యములో దేవుడు ఆ నియమాలు ఉంచాడు నీకు నాకు. సంఘములో ఇచ్చాడు, దైవ క్రమం ఇచ్చాడు, దైవ సేవకుల్ని పెద్దల్ని తల్లిదండ్రుల్ని మన పైన పెట్టాడు, సండే స్కూల్ టీచర్లు ఇలాగూ ఒక నియమాన్ని పెట్టాడు. నియమ ప్రకారం పోరాడుకుంటే నీకేం దొరకదు? అద్భుతాలు జరుగుతాయి. క్రీస్తు నామాన్ని బట్టి అద్భుతాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టి ఏమైనా చేయొచ్చు, కానీ ఏం దొరకదు? ఏమంటాడు తెలుసా దేవుడు? నియమ ప్రకారం చేయకపోతే. రండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం అందరూ కలిసి. మత్తయి సువార్త 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా. తర్వాత వచ్చిన అక్రమము చేవారులారా. ఇప్పుడు నన్ను చూడండి, వాళ్ళు ఏం చేశారు? చదివారు కదా, మీకు అందరికి చదివిందే కదా, చెప్పండి, చదివిందే చెప్పండి. వాళ్ళు ఏమేం చేశారు? దయ్యాలు వెలగొట్టారు, అద్భుతాలు చేశారు, ఇంకా ప్రవచించారు. దేన్ని బట్టి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మను ఎందుకు ఎరగనన్నాడు అంటే ఎలా చేయలేదు? వాళ్ళు క్రమంగా చేయలేదు. ఆయన నామాన్ని బట్టి చేశారు కాబట్టి అవన్నీ జరిగాయి. కానీ ఎలా చేయలేదు? క్రమంగా చేయలేదు. క్రమానికి ఆపోజిట్ ఏంటి? అంతే కదా. అందుకే వాళ్ళని ఏమని పిలిచాడు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. నియమ ప్రకారము పోరాడుకుంటే మనకేం దొరకదు? కిరీటం దొరకదు. వాళ్ళ సంగతి అలాగే అయిపోద్ది. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. అందుకే ఈ సైన్యానికి ఒక నియమం ఉంది. అదే ఇప్పుడు రేపు కూడా ప్రభు చిత్తం మీద ధ్యానం చేస్తాం.
ఏంటా నియమాలు, అర్థమైపోయినా ఇదంతా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే 9th క్లాస్ కన్నా 9th క్లాస్ అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి కదా, ఎక్కువ మంది ఉన్నారు. నేను 9వ వద్దించేయండి. 9th క్లాస్ ఉన్నప్పుడు ఇవన్నీ ధ్యానించాను కాబట్టి మీరు గ్రహించగలరు, అది నేను చెప్పగలను. ఎందుకంటే ఈ సంగతులన్నీ నేను ఎప్పుడు ధ్యానించానంటే నేను 9వ తరగతి చదివినప్పుడు ధ్యానించాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని ధ్యానించగలరు. అంతకంటే ఇప్పుడు జనరేషన్ ఇంకా స్పీడ్గా ఉంది. మాకంటే మా పిల్లలు ఫోన్ ఆపరేట్ చేయాలన్నా, నెట్లో ఏదన్నా అప్డేట్ చేయాలన్నా వాళ్ళు స్పీడ్గా ఉన్నారు. ఈ పిల్లలు కూడా అంతే ఉంటారు. మీరు ఇంకా స్పీడ్గా వాక్యంలో కూడా ఉంటారు. మనం చేసే తప్పు ఏంటంటే దానిలో పెట్టిన మనసు దీనిలో పెట్టలేకపోతున్నా. ఖచ్చితంగా మీకు ఇది అర్థమవుతుంది, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే, నా వెనక చెప్పండి, క్రీస్తు యేసు యొక్క, గట్టిగా చెప్పండి, మనం సైనికులు అంటే ఎట్లా చెప్పాలా, మంచిగా చెప్పాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సరే, ఇప్పుడు మనం చెప్పాం కదా, క్రీస్తు శరీరములో ఇందాక ఒక వచనం చదివించాను, ఎఫెసీ 4:7. దానిలో పని అంటే ఏం మాట చెప్పాం, వరం. వెరీ గుడ్. ఆ వరానికి కొరింథీ పత్రికలు ఏం పేరు, కృపావరం, 12వ అధ్యాయం. వెరీ గుడ్. ఈ వరం అంటే అర్థం ఏంటి, పని అంటే ఇంకేమి కాదు. వరం అంటే ఏంటి, పని. ఎవరికి పని, ఎవరికి ఇచ్చాడు, ఆ వచనం ప్రకారం చెప్పండి. ఎఫెసీ 4:7 ఎవరికి ఇచ్చాడు, అయితే మనలో ప్రతి వాడికి పని ఇచ్చాడు. పని లేనివాడు ఎవడు లేడు సంఘంలో. ఎవరికి ఇచ్చాడు, ప్రతి వానికి. ఎవరిచ్చారు, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున ఏమి ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఇప్పుడు ఈ కృప ఎవరికి ఎక్కువగా ఉందని చూసాం. ఇందాక ఒక వ్యక్తిని చెప్పాను, మోషే గురించి నేను చెప్పలేదు అసలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బోధ చేయకండి, నా బోధ మీరేనండి. ఎవరి గురించి చెప్పాను, పౌలుకి ఎంత ఎక్కువైన పని ఉంది, విస్తారం కదా, సంఘాలు కట్టాడు, ఇంకా చాలా ప్రయాసలు పడ్డాడు, శ్రమించాడు, పత్రికలు రాశాడు. ఇంత పని ఎక్కువైంది ఉంది. మూడో ఆకాశానికి వెళ్ళాడు. ఇన్ని ఎక్కువ పని ఉంది కాబట్టి ఏం కావాలి, ఎక్కువైనా ఆ పని చేయడానికి ఏం కావాలా, బలం కావాలా. అంతేకాదు, అతిశయించుకుని నిమిత్తమే శరీరంలో ఏముంది, ముళ్ళు ఉంది. దాన్ని జయించడానికి ఏం కావాలా, బలం కావాలా. ఆ బలము దేనితో పోల్చబడుతుంది, చదివారు కదా, క్రీస్తు యేసునందున్న. అందుకే దేవుడు ఏమిచ్చాడు పౌలుకి, నా కృప నీకు మర్చిపోదు, ఇవే మర్చిపోదు, జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని కృప ద్వారానే బలం పొందాలా. రెండవది వాక్యం ద్వారా బలపరచబడాలా. మూడవది పరిశుద్ధాత్ముడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఈ మూడు ఎప్పుడు మర్చిపోదు. సరే, ఈ కృప ఎట్లా ఇచ్చాడు, ఈ సైన్యాన్ని ఎట్లా నడిపించాడు అనేది కొంచెం చూస్తాం ఈ ఉదయకాలం. ఎవరి విషయంలో, ఇశ్రాయేలీయుల విషయంలో, పౌలు విషయంలో కాదు, ఇశ్రాయేలీయుల విషయంలో. ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. అది నేను ధ్యానించాను ఎప్పుడో 9వ తరగతిలో, కాబట్టి మీకు అర్థమవుతుంది. సరేనా, బ్రేక్ కావాలా, అక్కర్లేదు కదా. ఏది డౌట్గా చూస్తున్నారేంటి, బాకీ వినొచ్చు, మనం యవనస్తులే కదా. సరే, ఇశ్రాయేలీయుల దేవుడికి ఏమని పేరు చెప్పండి, మీకు తెలిసిన పేర్లు చెప్పండి పాత నిబంధనలు. నా దేవుడు యెహోవా, ఇంకా చెప్పండి. నువ్వేదో చెప్పబోతున్నావు, నువ్వేం చెప్పలేదా. సర్వశక్తి గల దేవుడు, ఆదికాండం 17. ఇంకా మీరే చెప్పాలా, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. ఇంకా చెప్పండి పర్లేదు, ఫ్రీగా చెప్పండి, గట్టిగా చెప్పు నాకు ఇప్పుడు. ఉన్నవాడు, అనువాడు. ఇంకా చెప్పే వరకు పాత నిబంధన చెప్పండి. సొంత వద్దు, సొంతమే వద్దు, బైబిల్లో చెప్పండి. సర్వోత్తముడిని ఎక్కడుంది బైబిల్లో. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడికి ఒక పేరుంది. ఇప్పుడు మన దానిలోనే ఉంటుంది, మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అని చెప్పాను. దాంతో రిలవెంట్గా చూడండి. అసలేంది మర్చిపోతే 84:1 కీర్తన, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఇశ్రాయేలీయులనే తన ప్రజలను ఏ క్రమములో, ఏ నియమములో నడిపించాడో మీకు జ్ఞాపకం చేస్తాను. అది ప్రకటన వరకు కొనసాగించబడింది, ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు మీ అసలైన బుక్స్కి పని. ఇప్పుడు వరకు రాశారు కదా, రాశారా? ఇప్పుడు వరకు రాసిన పేపర్ పక్కన పెట్టి రెఫరెన్స్లన్నీ అక్కడ రాయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకే పేపర్లో డయాగ్రామ్గా రాసుకోండి, సరేనా?
డయాగ్రామ్లు వేసుకుని ఉంటారు కదా మీరు. సరే, రెఫరెన్స్లు రాసుకోండి. మొట్టమొదటి 4 ఏళ్ళు ఏం చదివారు ఎఫ్ఎస్సి పత్రిక? అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున, కరెక్ట్గా దానికి సరిపడ వాక్యాన్ని ఒకటి చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 52వ వచనం అందరూ కలిసి చదవండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 52వ వచనం. సమయం ఉంది, వివరంగా చెప్తాం, ఏం పర్లేదు, ఎప్పటికీ మర్చిపోకూడదు జీవితకాలంలో మీరు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 52వ వచనం అందరూ కలిసి. ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో, దానికి దీనికి రిలవెంట్ అనమాట. క్రొత్త నిబంధనలు ఏంటంటే ఎఫ్ఎస్సి 4:7, పాత నిబంధనలో సంఖ్యాకాండం 1:52. గట్టిగా చెప్పండి. 1 ఇశ్రాయేలులో ప్రతివాడు, ఉందా మాట లేదా? అక్కడ ఉందా లేదా? ప్రతివాడు దిగాల. ఎక్కడ? తమ తమ సేనల చొప్పున, తమ తమ పాళెములో, తమ తమ, నీవు నేను కూడా అంతే, క్రీస్తు శరీరంలో ఏ మందిరంలో నిన్ను పెట్టాడో, ఏ సేవకుని కింద పెట్టాడో, ఏ పని నీకు ఇచ్చాడో, ఏ సంగతుల మధ్య పెట్టాడో, ఖచ్చితంగా అక్కడే ఉండాలా, వేరే చోట ఉండడానికి లేదు. ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండాలా. నీకు మాత్రమే చెప్పిన పనిని నువ్వే చేయాలా. డిఫరెన్స్ ఏం చెప్పాను? అప్పుడు కాదు, మనకు ముందు చెప్పాను కదా, ఎఫ్ఎస్సి 2:10 చెప్పాను. దేవుడు ముందుగా సిద్ధపరిచిన, మన కొరకు ముందుగా సిద్ధపరిచి, ఎవడి పని ఆడికే చెప్పాడు. నా పని నాకే ఇచ్చాడు, నాకు ఒక మందని ఇచ్చాడు, దానికి ఆయమన్నాడు. నా పని నాదే, మీ పని మీదే. నీ పని అలాగే ఉంటుంది, నువ్వు చేయకపోతే ఎవరికి అప్పగిచ్చాడు ఆయన. పని అలాగే ఉంటుంది. నువ్వు రక్షణ పొందాలా, పని చేసే వరకు నేను భద్రపరుస్తాడు. తర్వాత దీని గురించి ధ్యానిస్తాం. సరే, ఇశ్రాయేలు విషయం చూస్తే ప్రతివాడు తన తన సేనలు, తన తన ధ్వజములు పట్టుకొని పాళెములో దిగాల. ఇప్పుడు చూడండి, చాలా క్లుప్తంగా దాని సంగతి ఏంటో చెప్తాను. ఆ సైన్యం ఏంటంటే, ఈ సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యం ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు. గట్టిగా చెప్పండి. అన్న ఒక్కడే చెప్తున్నాడు. నిజానికి ఆయన మేము యూత్ కాదు, కానీ మేము చెప్పుకుంటున్నాం. మీరే గట్టిగా చెప్పాలి. మీ బలం ఏంటో మీరు చూపించాలి. ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యం ఎవరు? పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు. ఆ సైన్యం ఎలా నడవాలా, ఎలా ఉండాలా, ఏం పట్టుకెళ్ళాలా, ఎక్కడ దిగాల, ఇవన్నీ రాశాడు. వీటన్నిటిని కలిపి ఇప్పుడు ఇవన్నీ డీప్గా ధ్యానించము. వారి మధ్య దేవుడు ఎక్కడున్నాడు? నిర్గమకాండం 25:8 ఏముంది? నేను వారిలో నివసించినట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అని చెప్పాడు మోషేతో. దాని పేరు ఏంటంటే ప్రత్యక్ష గుడారము. అదంతా చూడక్కర్లేదు, నేను చెప్పింది వినండి చాలు. ప్రత్యక్ష గుడారము చెప్పండి అందరూ. అంటే ఏంటి? అక్కడ ఎవరు నివసిస్తారు? ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించే స్థలం అది. వారి నాయకుడు లేదంటే సైన్యములకు అధిపతి యెహోవా ఎక్కడుంటాడు? మందసం పైన ప్రత్యక్ష గుడారంలో ఉంటాడు. దానిలో 3 భాగాలు ఉంటాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. వాటి గురించి ఇప్పుడు నేనేమి చెప్పను, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు దాని చుట్టూ వాళ్ళు ఎలాగ ఉండాలా, అది ప్రాముఖ్యం. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయాల్లో దాని చుట్టూ వారు ఎలాగుండాలో చెప్తున్నాడు. ఇశ్రాయేలు గోత్రాలు చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? అన్నిటికీ మావాడే చెప్తున్నాడు. మనోడి పేరేం పేరు? శేఖర్ కొడుకు ఆడే చెప్తాడని. వెరీ గుడ్. అందరూ చెప్పండి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎలాగుండాలని చెప్పాడు 52వ వచనంలో. ఇశ్రాయేలీలో తమ తమ సేనల చొప్పున ప్రతివాడు, చదవండి, వాళ్ళ పాళెములోనే తమ ధ్వజములు దగ్గర దిగాలి. ఇవేంటో అప్పుడు వారికి తెలియదు, చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. ఈ ప్రత్యక్ష గుడారం ఉంది, ఒకటి వేసుకోండి. ఒక దీర్ఘ చతురస్రాకారంగా ఒక బొమ్మ వేసుకోండి. ఇలా పేపర్ మధ్యలో వేసుకోండి. అలా వేసుకున్నారా? జస్ట్ అట్లా ప్రత్యక్ష గుడారం అని రాసుకోండి. కొత్త పేపర్లో రాసుకోండి, అక్కడ కాదు, న్యూ పేపర్లో రాసుకోండి. ఎన్ని దిక్కులు ఉన్నాయి దానికి? ఇదే ప్రత్యక్ష గుడారం. ఒక బాక్స్ వేసుకున్నారు. దీనికి ఎన్ని దిక్కులు ఉంటాయి? 4 దిక్కులు ఉన్నాయి. ఇది ప్రత్యక్ష గుడారం. ఇదే అనుకోండి. ఈ మందిరం ఏంటి? ప్రత్యక్ష గుడారం అనుకోండి. దీనిలో ఒక బాక్స్ వేసుకోండి. దీనికి 4 దిక్కులు ఉన్నాయి. అదేంటి? ముందు ఈస్ట్ అంటే తూర్పు, వెనకాల ఇది కూడా చెప్పరా? తర్వాత ఇటువైపు నార్త్, ఇంకోవైపు రాసుకోండి. అక్కడ రాశారా? ప్రత్యక్ష గుడారానికి తెలుగులో చెప్తున్నాను. తూర్పు,
వెనకాల పడమర, ఓ పక్క ఉత్తరము, మరో పక్క ఆ పక్కలే రాసుకోండి. మరి కుడి ఎటు ఎడమ నేను కన్ఫ్యూజ్ అవుతుంది. నేను చెప్పింది మీకు వేరుగా ఉంటుంది కాబట్టి నాకు కుడి మీకు ఎడమ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు ఏడు పక్క ఏంటనేది. సరేనా? సరే, ఇప్పుడు ఏంటంటే ఈ మందిరమే ప్రత్యక్ష గుడారం అనుకుంటే మరి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి స్టాండర్డ్ తీసుకోవాలి కదా. అది తూర్పు అండి, ఇదేంటి పడమర, ఇది దక్షిణం, ఇదేమవుద్ది నా లెక్క. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇంకా నేను అటు ఏం చెప్పినా తూర్పు, ఇటేం చెప్పాను దక్షిణం చెప్పాను, సౌత్. ఇదేంటి దక్షిణం, పడమర. ఈ సైన్యం ఎలా ఉండాలంటే 4 పక్కల 4 3 గోత్రాలు పెట్టాడు. 4 3 ఎంత? ఇది కూడా చెప్పరా, గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12లో ఎన్నో వంతు ఉంటారు ఒక్కో పక్క? అబ్బా, ఎన్ని గోత్రాలు కాదు, ఎన్నో వంతు. అబ్బా, మీకు అసలు లెక్కలు రావట్లేదండి. 4వ వంతు 1/4 అంటే ఎంత? 12లో 4 భాగం, 4 భాగాలుగా చేస్తే 12లో ఎంత వస్తుంది? 3 వస్తుంది. 4 3 ఎంత? లెక్కలు కూడా రావాలి, ఆ మాత్రం లెక్కలు రాకపోతేలాగా. కాబట్టి మాకు తెలియదంటే లేదు. అందుకే ప్రతి పక్క ఎన్ని పెట్టాడు? 3 గోత్రాలు 4 పక్కల. ఇప్పుడు ఇశ్రాయేలీలతో అయిపోయేది కాదు, ఇది ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. చూపిద్దాం ముందు ఒకసారి, అది చూపిస్తాను. అప్పుడు కానీ మీరు ఇంట్రెస్ట్గా వినేటట్టు లేరు. ఎందుకంటే ఇది నూతనమైన యెరూషలేము నమూనా. అది 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయులకు 12 గోత్రముల పేర్లు ఎక్కడున్నాయి? ఆ గుమ్మాల పేర్లు ఉన్నాయి. ఆ గుమ్మాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? 13వ వచనం. తూర్పున 3 ఉన్నాయి, ఉత్తరాన 3 ఉన్నాయి, దక్షిణాన 3 ఉన్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ఇది నూతన యెరూషలేములో మనం జీవించే ఆ నూతన రాజ్యములో నమూనా సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏ పక్కలు ఏమేమి ఉంటాయో చెప్తున్నాను, రాసుకోండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయము, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం సరిగా చదవాలి, చదువుతూ రాయాలి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ కుటుంబముల టెక్కెములు పట్టుకుని తమ తమ ధ్వజముల వద్ద ఎలా దిగాలి? తర్వాత మాట చదవండి. ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా చుట్టూ దిగాలి. నన్ను చూడండి అందరూ. ఇప్పుడు ఇది ప్రత్యక్ష గుడారం. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎటు తిరగాల? ఇటువైపు తిరగాల. అంటే దక్షిణం ఉన్న వాళ్ళు ఉత్తరం వైపు తిరగాలి. తూర్పు ఉన్న వాళ్ళు ఎటు తిరగాల? పడమర వైపు తిరగాల. వెనకాల ఉన్న వాళ్ళు ఎటు తిరగాల? అందరూ ప్రత్యక్ష గుడారం వైపు తిరగాల. అందరూ ఎటు తిరగాల? అలాగే ఉందా? అక్కడ వేరుగా ఉందా? చదివారు కదా. ప్రత్యక్ష గుడారము చుట్టూ దానికి ఎదురుగా దిగాల. గమనించండి. ఎదురుగా దిగినప్పుడు వాళ్ళ దృష్టి ఎప్పుడు ప్రభు మీద ఉండాలి. ప్రభు అక్కడ పగలైతే దేనిలో ఉంటాడు? మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వారి దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలా? అదే అక్కడ నమూనా. 12 గుమ్మాలు, వాళ్ళ దృష్టి అక్కడ ఉండాలి. దానిలో నుంచి లోపల ప్రవేశించాలి. ఇదంతా తర్వాత నేను చెప్తాను. సరే, తూర్పున ఎవరెవరు ఉంటారు అది తర్వాత రాసుకోండి. తూర్పున ఎవరు ఉంటారు? 3వ వచనం. సూర్యుడు దించి తూర్పు దిక్కున యోధా పాళెపు వారు దిగాల. ఎవరు? ఇప్పుడు రాసుకోండి. రాశారు కదా, గీసారా? ఏంటది? రెక్టాంగిల్ రాశారు కదా, ఏమంటారు దాన్ని? దీర్ఘ చతురస్రం కదా తెలుగులో. అది గీశారు. దానికి తూర్పు వైపున, అంటే అటువైపు రాసుకోండి, మీ వైపు అనమాట. మీ వైపు తూర్పు కదా. మరి నేను చెప్పినట్టు మందిరానికి అటుపక్క తూర్పు ఎవరు దిగాల? యూదా. ముగ్గురు దిగాలి కదా. యూదా ఒక కార్నర్లో రాసుకోండి. యూదాని ఆనుకుని ఎవరు దిగాల? చదవండి అక్కడ 5వ వచనం. అతని సమీపమున ఇస్సాకారు. ఇప్పుడు యోధా పక్కన ఏం రాసుకోవాలి మీరు? ఇలా రాసుకోండి. ఇదిగో ఇక్కడ యోధా, ఇక్కడ ఇస్సాకారు, తర్వాత ఇక్కడ జబూలూను. అది కూడా అక్కడే ఉంటుంది. ఉందా? 3 రాసుకున్నారా? 5 7 వచ్చినారు. 5లో ఇస్సాకారు, 7వ వచనంలో జబూలూను. ఇప్పుడు చెప్పండి నాకు, తూర్పు వైపున ఎవరు ఉండాలా? అందరూ చెప్పాలా? ఒకడికి కాదు, అందరికీ వర్తమానం ఇది. ఒకడికి కాదు, అందరూ చెప్పండి. ఎవరు? యోధా, ఇస్సాకారు. ఈ ముగ్గురిని కలిపి ఏమంటారు అంటే యోధా పాళెము అంటారు. ఏమంటారు? యోధా పాళెము. రాసుకోండి. ముగ్గురిని కలిపి రాసి యోధా పాళెం. దాని లెక్క ఉంది, అదంతా అవసరం లేదు. దాని ధ్వజం ఏంటంటే సింహము,
యూదా గోత్రానికి. ఇవేం రాసుకోవద్దు, ఎవరున్నారో రాసుకోండి. ఎవరెవరు చెప్పాలి ఇప్పుడు? యూదా, ఇస్సాకారు, జబూలూన్. ఇప్పుడు దక్షిణానికి రండి. దక్షిణం అంటే ఎటు చూపించాను నేను? ఇటుపక్క చూపించాను. మీ దీర్ఘచతురస్రానికి ఇటుపక్క రాసుకోండి. అక్కడ ఎవరు దిగాల? తర్వాత చదువు 10వ వచనం. రూబేను పాళెం రాసుకోండి. మొదట ఎవరు ఉండాలి ఇక్కడ? రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత అక్కడ ఉన్నదాన్ని చదవాలి మీరు. నేను చెప్పకముందే చెప్పేయాలి. 10వ వచనంలో రూబేను ఆనుకుని 12వ వచనంలో ఎవరున్నారు? షిమ్యోను ఆనుకుని తర్వాత వచనంలో ఎవరున్నారు? 15వ వచనంలో ఏదంటే ఎక్కడుంది అది? 14. గాదు. ఇప్పుడు చెప్పండి, దక్షిణాన్ని ఎవరెవరు ఉన్నారు? రూబేను, షిమ్యోను, గాదు. అయిపోయిందా? రాసుకున్నారా? తర్వాత 18వ వచనం. పడమర వైపు ఎవరు ఉంటారు? అంటే పడమర అంటే ఎటు? వెనకాల ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్. రెఫరెన్స్లు అక్కడే ఉన్నాయి, మీరు తర్వాత చూసుకోవచ్చు. 20వ వచనం ఉంది, అది మీకు బ్రేక్ టైంలో రాసుకోండి. రెఫరెన్స్ నేను అడుగుతాను, బ్రేక్ టైంలో మీరు రాసుకోవాలి. అది ఇంటికి వెళ్ళాక ధ్యానించాలి. పడమర ఎవరెవరు ఇప్పుడు చెప్పాలి మీరే? ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్. ఇంకేం మిగిలిపోయింది? ఒకటి మిగిలిపోయింది కదా. ఏ దిక్కు మిగిలిపోయింది? దిక్కురా, ఉత్తరం మిగిలిపోయింది. ఉత్తరాన్ని ఎవరు ఉంటారు? రాసుకోండి అక్కడ. దాను, 25వ వచనం దాను, 27వ వచనం ఆషేరు, చివరిగా వీడు చెప్పాడు ఎవరు మిగిలిపోయినాడు? నఫ్తాలి. ఇప్పుడు నన్ను చూడండి, చూస్తున్నారా? ఈ బయట కోర్ట్ అనమాట ఇది. ఏంటంటే తూర్పు వైపున ఎవరు చూడొద్దు, నన్నే చూడండి. చెప్పండి ఎవరు ఉంటారు తూర్పు వైపున? పొరపాటును కూడా పుస్తకం చూడొద్దు, బైబిల్ చూడొద్దు, నన్ను చూసి చెప్పండి. తూర్పు వైపున ఎవరు ఉండాలా? యూదా, ఇస్సాకారు కదా, ఇస్సాకారు, జబూలూన్. దక్షిణాన్ని ఎవరు ఉండాలా? రూబేను, షిమ్యోను, గాదు. పడమర ఎవరు ఉండాలా? ఎఫ్రాయిము, లైన్ తప్పొద్దు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఉత్తరాన్ని ఎవరు ఉండాలా? దాను, ఆషేరు, నఫ్తాలి. ఎప్పుడు మర్చిపోవద్దు ఇది. ఇదే నమూనా ప్రకటన గ్రంథంలో కూడా. వివరంగా తర్వాత చెప్తాం. వీళ్ళ అవుటర్ కోర్ట్, వీళ్ళకి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో లేవీలు ఉండాలి. లేవీలు అంటే ఎంతమంది అంటే, లేవీ కుమారులు ఎంతమంది? 3. రాసుకోండి. లేవీ కుమారులు ఎంతమంది? 3. వారి పేర్లేంటి చెప్పండి? లేవీ కుమారుల పేర్లు కావాలి నాకు. 3 అని చెప్పేశాను కదా, పేర్లు చెప్పండి. గెర్షోము, గెర్షోనీయులు అంటే గెర్షోను, కహాతు, మెరారి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరెవరు? గెర్షోను. ఆ 3 ఉంటాయి ఎక్కడ చూడండి, కనపడతాయి. అయితే నేను ఇదంతా 3-4 అధ్యాయాలు అవన్నీ కనబడతాయి. తర్వాత మీకు జ్ఞాపకం చేస్తానులేండి, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి. సరేనా? వీళ్ళు ఎలాగ ఉండాలంటే నేను పక్కన రాసుకోండి, ఆ డయాగ్రామ్లో రాయొద్దు. ఇప్పుడు డయాగ్రామ్లో రాయవలసింది ఏంటంటే, తూర్పు వైపున బయట ఎవరున్నారు? యూదా, ఇస్సాకారు, జబూలూన్ ఉన్నారు కదా. వారికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో ఎవరు ఉంటారంటే, నేను చెప్పింది రాసుకోండి, లేవీలే. దానిలో తూర్పు వైపున ఎవరు ఉంటారంటే మోషే, అహరోను కుటుంబస్తులు. ఎవరెవరు? మోషే, అహరోను. 3వ అధ్యాయం 38వ వచనం చదవండి. సంఖ్యాకాండం 3:38 చదవాలి మీరు. మందిరం ఎదుటి తూర్పు దిక్కునగా ప్రత్యక్ష గుడారం ఎదుటి పూర్వదశ యందు దిగవలసిన వారు మోషే, అహరోను కుమారులు. ఎక్కడ ఉంటారు వారు? ప్రత్యక్ష గుడారానికి యూదా పాళానికి మధ్యలో ఉంటారు. ఎవరు? మోషే, అహరోను కుమారులు ముందు ఉంటారు. ఇటుపక్క నన్ను చూడండి, ఇటుపక్క బయట యూదా పాళెము అంటే యూదా, ఇస్సాకారు, జబూలూను. లోపల ప్రత్యక్ష గుడారం గోడ. ఈ రెండిటి గోడ అంటే తెర, దాని మధ్యలో వీళ్ళు ఉంటారు. దక్షిణాన ఎవరు ఉంటారంటే, ఇదంతా 3వ అధ్యాయంలో ఉంది, జస్ట్ చెప్పి వెళ్ళిపోతాను, ఎందుకంటే సమయం ఉంటే తర్వాత చెప్తాను, రెఫరెన్స్లు తర్వాత చూపిస్తాను. దక్షిణాన ఎవరు ఉంటారంటే, బయట ఎవరున్నారు? ఏ పాళెం ఉంది? రూబేనీయులు పాళెం. అంటే రూబేను, షిమ్యోను, గాదు బయట ఉన్నారు. వాళ్ళకి గోడకి మధ్యలో ఎవరున్నారు? దక్షిణాన కహాతీలు ఉంటారు. రాసుకోండి, కహాతీలు ఉంటారు. వెనకాలేమో
గెర్షోనీలు ఉంటారు. పడమటిన ఎవరు ఉంటారు? గెర్షోనీలు. ఎవరికెవరికి మధ్యలో? ప్రత్యక్ష గుడారానికి ఇంకా దేనికి మధ్యలో? చెప్పట్లేదు మీరు. ఎఫ్రాయిమీలు పాళెం మర్చిపోవద్దు. ఉత్తరానికి ఎవరు మిగిలిపోయారు? దానాచర్ నఫ్తాలి. లోపల లేవీలు ఎవరు మిగిలిపోయారు? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పట్లేదండి. లేవి కుమారులు ఎవరు? గెర్షోను, కహాతు, మెరారి. రాసుకోండి, మెరారీలు ఉండాలి. సరేనా? వీటి అర్థాలు నేను తర్వాత చెప్తాను, ఏం కాదు. అర్థాలు చెప్తాను, వారికి దేవుడు నియమించిన పనులు చెప్తాను, పనులకు కావాల్సిన బలం ఎలాగిచ్చాడో కూడా చెప్తాను. సరేనా? రాసుకున్నారా? ఇప్పుడు వరకు మీరు ఏం రాసుకున్నారో చెప్పండి. మధ్యలో ఎవరెవరు ఉన్నారు? తూర్పున ఎవరున్నారు? మధ్యలో చెప్పండి మీరు. తర్వాత మీరు చెప్పండి, మీరు ఆగిపోవసరలే, మీరు చెప్పండి. తూర్పున మోషే, అహరోను కుటుంబీకులు. దక్షిణాన కహాతీలు. వెరీ గుడ్. వెనకాల వెరీ గుడ్. ఈ పక్క మెరారీలు. చూసి చెప్పకండి. తర్వాత ఒకవేళ ఇప్పుడు చూసినా తర్వాత చూడకుండా చెప్పాలి. ఇప్పుడు వారి పనులేంటి, వారు ఎలా నడవాలా, వారికి దేవుడు ఏ కృప ఇచ్చాడు, ఇవన్నీ తర్వాత సెషన్లో తర్వాత చూద్దాం. సరేనా? ఇప్పటి వరకు అయితే మీరు ఆ డయాగ్రామ్ వేసుకున్నారు కదా, దాని రెఫరెన్స్లు చూసుకోండి. మధ్యాహ్నం లోపు 2 అధ్యాయాలు ఉంటాయి. ఏ అధ్యాయాలు? సంఖ్యాకాండం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. పనులు కూడా చూడాలి, 4వ అధ్యాయం. కాబట్టి ఇది తర్వాత మీకు చూపిస్తాను. ఇదంతా దేని కొరకై అంటే ఈ యుగాంతమందున మనకు ఒక నియమం కోసం. ఇశ్రాయేలీయుల చరిత్ర ఊరికే కాదు దేవుడు రాసింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన కొరకు ఏంటంటే మనకు కూడా ఏమిచ్చాడు దేవుడు? క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున ఏమిచ్చాడు? కృప ఇచ్చాడు. ఆ కృప చేత మనం ఏం పొందాలా? బలం పొందాలా. ఆ బలం పొంది ఏం చేయాలా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల ఆయనతో కూడా శ్రమ అనుభవించాలా. శ్రమ ద్వారా ఏం చేయబడతాం? సంపూర్ణులుగా చేయబడతాం. ఆయన పరిపూర్ణతలో మనకేమొచ్చింది? మర్చిపోయారు మళ్ళీ. కృప వెంబడి ఆయన కృప మళ్ళీ ఏమిస్తుంది? మనకి బలం ఇస్తుంది. కాబట్టి ఆయన బలము చేత నడిపించబడి ఆయనకి ఇష్టంగా జీవించాలి. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడు, సహోదరి. బైబిల్ స్టడీ తర్వాత మళ్ళీ కొనసాగిస్తాం. ఇప్పుడు నీ గురించి నీవు ఆలోచన చేసుకో. ఒకసారి మోకాళ్ళ మీదకి రండి. త్వరగా. అంతసేపు మీరు ముసలోళ్ళు ఏంటి ఏమన్నా? త్వరగా వెంటనే బైబిల్ మూయాలా, మోకాళ్ళ మీదకి రావాలా వెంటనే. ఇంకా అంత లేజీగా ఉన్నాడా? అరే నాయన త్వరగా మోకరించండి రా, త్వరగా. ముసలోళ్ళుగా చక్కగా చేస్తారు, మీరే చేయట్లే. ఇప్పుడు యేసు ప్రభు గురించి కాదు, మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. నీవు చెయ్యాలని భూమి మీద ఒక పని పెట్టాడు దేవుడు. అది నువ్వే చేయాలా. అది నీ కొరకైన కృపావరం. కళ్ళు మూసుకోండి అందరూ. నువ్వే చేయాలి. ఎలా చేయాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా చేయాలా. ఒక మంచి సైనికుని మధ్యాహ్నం కూడా నీకు వివరిస్తారు ఏ క్రమంలో పరిచర్య చేశాడు. ఆ క్రమాన్ని బట్టి ఒక సైనికుని గురించిన సంగతులు. అనేక మంది సైనికులు ఉన్నారు. నిన్ను కూడా ఒక సైనికునిగా వారితో, అబ్రహాము కావచ్చు, మోషే కావచ్చు, పౌలు కావచ్చు, తానే యేసుక్రీస్తు ప్రభువు గొప్ప సైనికుడు. నిన్ను కూడా ఆ సైన్యంలో ఒక భాగంగా ఒక సైనికుడిగా పెట్టాలని ప్రభు కోరుతున్నాడు. ఆ పని కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచి ఉంచాడు. నీకు ఇష్టమా పని చేయడానికి? నీకు ఇష్టమైతే నీకు ఆయన యొక్క సైనికుడు కావాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పొందాల. ఈ రక్షణ కేవలము క్రీస్తు యొక్క కృపలో ఉంది. కృపగల దేవుడు నిన్ను ప్రేమించి ఆయన సన్నిధిలోకి నిన్ను తెచ్చాడు. తృణీకరించొద్దు, త్రోసివేయవద్దు. ఇది అనుకూల సమయం. నీకు ఆ కృపను దాటి వెళ్ళిపోవద్దు. ఆ కృప నీకు ఇవ్వడానికి ఆయన ఖాళీ చేసుకున్నాడు, తను రిక్తునిగా చేసుకున్నాడు. దేవాది దేవుడు సంపూర్ణుడు ఖాళీ చేసుకున్నాడు. ఇప్పుడు మరలా సంపూర్ణతలోనికి వచ్చిన నిమిత్తమై శ్రమపరచబడ్డాడు, విధేయత చూపించాడు. శ్రమలలో నుండి తాను భూమి మీద ఇచ్చిన పని సంపూర్తి చేసి మహిమకు తీసుకొని రాబడ్డాడు. ఇప్పుడు ఆయన తనకు కలిగిన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నీకు ఇస్తున్నాడు. ఆ కృపను నిర్లక్ష్యం చేయొద్దు. నీ పాపములు ఈ దినమే ఒప్పుకో, కృపను ఆశ్రయించు, విశ్వసించు ప్రభువుని. వెంటనే నువ్వు ఆయన బిడ్డగా చేయబడతావు, రక్షణ పొందుతావు. నువ్వు ఇష్టపడితే నీ చెవి చూపించక్కలే. కళ్ళు మూసుకో తమ్ముడు, కళ్ళు మూసుకోండి.
నీ చేతులు చూపించమని నేను చెప్పను. ప్రభు వైపు చూడండి, ప్రభువుకు అప్పగించుకోండి. ప్రభువా, ఇట్టి కృపనాయడలు నువ్వు చూపించిన నిమిత్తమై, నీవు సంపూర్ణతలోనికి వచ్చిన నిమిత్తమై రిక్తనిగా చేసుకున్నావు. మొదట నీవు శ్రమ పొందావు, కుమారుడు వేయండి, నువ్వు ఇదే చూపించావు, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు, నమ్ముతున్నాను, నీ రక్తంతో నన్ను గడుగు, నీ కృప నా మీద కూడా చూపించు, నన్ను దాటిపోవద్దు. ఈ మాటలు నువ్వు పలుకు నీ హృదయంలో, దేవుడిని రక్షిస్తాడు. రక్షణ పొందు. రక్షణ పొందితే ఇప్పటికే ఆయన కృప చేత బలవంతుడివై క్రీస్తు యేసు మంచి సైనికుని వలె ఆయనతో పాటు శ్రమ అనుభవించు. దీని కొరకైన పాత నిబంధన నమూనాను నిత్యత్వంలో ప్రకటన గ్రంథంలో ఉండే ఆ యొక్క నూతనమైన యెరూషలేముతో సరిపోల్చి చెప్తున్న ఈ యొక్క బైబిల్ స్టడీలో నీ కొరకే దేవుడి మాటలు ఇస్తున్నాడు. వృధాగా కాదు, ఒక మంచి తీర్మానం కలిగిండు. నీ కొరకు ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం కొరకు వెళ్తాం. ఒక్క నిమిషం మాత్రం నీకు నువ్వు ప్రభుకు అప్పగించుకో. ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉంటాం. అందరూ కూడా ప్రభుకు అప్పగించుకో. క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. అందరూ ప్రార్థన చేసుకొనండి. దేవుని యొక్క కృప పొందుటకు, దేవుని విశ్వసించుటకు, నమ్ముటకు ఒక తీర్మానం చేసుకోండి. దేవుని విశ్వసించుటకు, నమ్ముటకు తీర్మానం చేసుకోండి. దేవుడు నిన్ను ప్రేమించి ఈ స్థలానికి నిన్ను తెచ్చాడు. ఇది చాలా మంచి అవకాశం, నీకు గొప్ప అవకాశం. ఈరోజు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను దేవుని కృప పొందుకుంటాను అని నీవు నమ్మితే నీకు నీ జీవితంలోనికి దేవుని కృప ప్రవేశిస్తుంది. ఇప్పుడే దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన కృప నిన్ను వెంటనే రక్షిస్తుంది. ఇది నీకు రక్షణ సమయం. ఇది నీకు రక్షణ సమయం. ప్రియమైన యవన సహోదరుడా, సహోదరి, ఇది నీకు రక్షణ సమయం. నేను ఆయన విశ్వసిస్తున్నాను, నాకు ఆయన కృప కావాలి, ఆయన మంచి సైనికుని వలె ఉంటాను, ఆయన ద్వారా బలము పొందుతాను అని నీవు విశ్వసిస్తే, ఎవరైనా నీ హృదయంలో అట్లాంటి ఆశ ఈ సమయాన్ని నువ్వు కలుగుంటే నీ చేయి పైకి చూపించు. నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నువ్వు తెరితే ఎందుకు కళ్ళు? ఎవరైనా, ప్రియమైన సహోదరుడు, ఎవరైనా నీ చేయి పైకి చూపించు. నేను దేవుని కృప పొందుకుంటాను, నాకు దేవుని కృప కావాలి, దేవుని సైనికుడిగా ఉంటాను, దేవుని బలము నాకు కావాలి అన్నవారు మీ చేయి చూపించండి. దేవునికి స్తోత్రం. సహోదరుడా,
ఈ దినము దేవుని కృప నాకు కావాలి. కృప దాటిపోతే ఏమవుతుంది? కృప దాటిపోయే కాలం వస్తుంది. సువార్త పాటల పుస్తకంలో కృపాకాలము దాటిపోవచ్చు. అట్లానే ఉండు సహోదరుడా, అట్లనే ఉండు సహోదరి, అట్లే ఉండు. ఇది కృపాకాలం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది కృపాకాలం. ప్రభు నిన్ను కరుణిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు తన కృపను విస్తరింపచేస్తున్నాడు. ఇంకెవరైనా మరలా చెప్తున్నాను, నేను బాగా వినండి, యవనస్తులు బాగా వినాలి. కృపకాలము దాటిపోవచ్చున్నది. కృపకాలము దాటిపోవచ్చున్నది. కృప పొందను పరుగెడి రండి వేగా. కృప పొందను పరుగెడి రండి వేగా. కనుక కృపకాలం దాటిపోతుంది. దేవుడు తన మహాకృపలో నిన్ను ప్రేమించి ఈ మంచి అవకాశం ఇచ్చి దేవుడు నీకేం చేస్తున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచటానికి, ఆయన బలము పొందటానికి, ఆయనకు మంచి సైనికుడిగా ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇది కాదన్నావనుకో, ఇది నిర్లక్షించావనుకో, రేపు నీకేమి జరుగుతుందో తెలవదు. రేపు నీది ఆగునా మరణ వేళ తెలియునా. రేపు నీది ఆగునా మరణ వేళ తెలియునా. ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా. ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా. కృపకాలము దాటిపోవుచున్నది. కృప పొందను పరుగిడి రండి వేగా. కృప పొందను పరుగిడి రండి వేగా. కనుక రేపు ఏమవుతుందో మనకు తెలవదు, నీకు తెలవదు. నువ్వు కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకున్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, వినకపోయినా, నువ్వు ఎప్పటి నుంచో మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ మందిరంలో పనులన్నీ చేస్తున్నా కానీ ఆయన కృప నీకు రాకపోతే, పరిపూర్ణమైన విశ్వాసం ఆయన యందు ఉంచకపోతే ఆయన కృప నీకు రాదు. ఆయన కృప రాకపోతే నీవు ఆయన సైనికుడిగా ఉండలేవు. ఆయన సైనికుడిగా లేకపోతే నీకు ఆయన బలము రాదు. ఆయన బలము రాకపోతే బలవంతుడైన సాతాను ఉన్నాడు, నిన్ను మింగేస్తాడు, నిన్ను చంపేస్తాడు, నిన్ను నరకానికి త్రోసేస్తాడు కదా. నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక. నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక. యుండునట్లు దైవ కృప పొంద యేసు చేరుము.
యుండునట్లు దైవ కృప పొందయేసు చేరువు. కృపకాలము దాటి పోచున్నది. కృప పొందను పరుగిడి రండి వేవేగా. కృప పొందను పరుగిడి రండి వేవేగా. ప్రియమైన యవనస్తుడు, యవన సహోదరి, నువ్వు ఆలోచన చేసుకో. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత నటించినా, నువ్వు ఎంత యాక్షన్ చేసి భక్తిలో నువ్వు కొనసాగుతున్నా, దేవుని మీద విశ్వాసం లేకపోవటం ద్వారా రక్షణకు దూరంగా ఉన్నావు. రక్షణకు దూరంగా ఉంటే ఏమవుతుంది? నరకానికి పోతావు. దేవుడు నిన్ను నరకానికి పంపకుండా ఉండటానికి ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? తన కృపాసు వార్త నీకేం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యం చేయబోకు. ఎన్నిసార్లు రక్షణ వార్త వినియు నమ్మక, ఎన్నిసార్లు రక్షణ వార్త వినియు నమ్మక, యున్నవారు కృపకై లేచి అంగలాతురు. యున్నవారు కృపకై లేచి అంగలాతురు. కృపకాలము దాటి పోవుచున్నది. కృప పొందను పరుగిడి రండి వేవేగా. కృప పొందను పరుగిడి రండి వేవేగా. కనుక ఎన్నిసార్లు నీకు ఇట్లాంటివి వినబడతాయి, నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు, విన్నట్టుగా నటిస్తూ ఉంటావు. ఒక్కొక్కసారి దీని గురించినటువంటి ఆలోచన నీకు ఉండదు. కానీ ఇది ఒక నీకు శ్రేష్టమైన ఆఖరు గడిగా దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఏంటనంటే ఇది రక్షణ దినం, కృప నిన్ను ఆవరించే దినం. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తే, నీ మనసులోనికి తెచ్చుకుంటే, నీ హృదయంలో అంగీకరిస్తే, ఇప్పుడే ఆయన కృపకు నువ్వు పాత్రుడుగా పాత్రురాలుగా చేస్తావు. కావాలా ఆయన కృప? ఇంకెవరైనా మరొకసారి స్పష్టంగా చూపించండి. ఇంకెవరైనా ఆయన కృప పొందుట కొరకు ఇష్టపడితే, ఇంకెవరైనా యవనస్తులు ఒక కళ్ళు తెరిచి, ఇంకెవరైనా యవనస్తుడా, ఈ విషయము నువ్వు నిర్లక్ష్యం చేయబోకు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ చుట్టూ ప్రభు ఆవరించున్నాడు. దేవుని యొక్క స్వరం నీ చెవుల్లో కనబడుతూ ఉంది. ఇది గాలి వార్త కాదు, ఇది దేవుని జీవము కలిగిన వార్త, దేవుని కృపావార్త. ఆయన కృప నీలోనికి చొరబడుతుంది. ఈ క్షణంలో నువ్వు ఆయన కృపను విశ్వసిస్తే, నీకు దేవుని యొక్క ఉన్నతమైన శక్తి, బలము నీకు వస్తుంది. ఆ బలము నీ విద్యలో శక్తి ఇస్తుంది, ఆ బలము నీ ఆరోగ్యంలో శక్తి ఇస్తుంది, ఆ బలము నీ యొక్క భవిష్యత్తులో శక్తి ఇస్తుంది. ఆయన బలము నీకు అన్నిటిలోనూ కూడా జయమిచ్చి భూమి మీద గొప్పవాడుగా చేస్తుంది. ఇంకెవరైనా ప్రభు యొక్క సువార్త నువ్వు, ప్రభు యొక్క కృపను నువ్వు కోరుకుంటే నీ చేయి పైకి చూపించు. దేవునికి స్తోత్రం. ఈ చేయి పైకి చూపించినటువంటి వాళ్ళు ప్రార్థన అయిన తర్వాత మీ పేర్లు నాకు ఇవ్వండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుని దాసుడు సుకుమార్ ప్రార్థన చేస్తాడు. ప్రేమించిన ప్రియమైన తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధ నామంకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి దినాలలో, ఈ భయంకరమైన అపాయకరమైన దుర్దినాలలో మరొక్కసారి పెనియలు ద్వారా తండ్రి మీరు అందించినటువంటి రక్షణ సువార్త కొరకై నీ వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది యవనస్తులు ఈ లోకములో పాపం అనేటువంటి జిగటగల దొంగ ఊబులో పతనమైపోతున్నటువంటి వారికి మరొక్కసారి రక్షణ అనేటువంటి వర్తమానమును తండ్రి మీరు మా మధ్యకు తీసుకుని వచ్చి నీ కుమారుని, నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన నీ ప్రత్యేకమైన మాటల కొరకై నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2 దినాల కొరకై
ప్రత్యేకించి ఏర్పాటు చేయబడినటువంటి ప్రభా నీ లేఖన భాగాల కొరకే నీ సన్నిధిలో తండ్రి ప్రార్థన చేస్తున్నాను. కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు అనేటువంటి అంశం మీద ప్రభా మీరు ఈ దినము ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలకు నీ వాక్యమును అందించినందుకై, నీ మాటను, నీ మెల్లనైన స్వరమును నీ బిడ్డలకు మీరు వినిపించినందుకై నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, వారు క్రీస్తు యేసునందు కృపచేత బలవంతులుగా ఉండాలని, ఈ లోకం అనేటువంటి అపవాదిని జయించడానికి బలము కావాలని ప్రభా మీరు నేర్పించుకుంటూ వచ్చిన నీ మాటల కొరకే నీ కొందనాలు. ఎవరైతే ప్రభా నీ మాటలు విని తండ్రి వాటిని వారి హృదయంలో దాచుకొని వాటి అందు విశ్వాసం ఉంచినారో వారి జీవితాల్లో వారికి నెమ్మదినిచ్చేటువంటి దేవుడవు, వారి జీవితాల్లో వారికి శాంతి సమాధానములు కలగజేసేటువంటి దేవుడవు ప్రభా. వారి తండ్రి ప్రభా, ఈ విన్న వాక్యము నీ బిడ్డలు ఇక్కడి నుండి వెళ్ళకముందే వారి జీవితంలో విశ్వాసించి నిన్ను సొంత రక్షకుడిగాను తండ్రి వారి హృదయంలో చేర్చుకొని నీ నామ మహిమ కొరకై వారు సిద్ధపడేటువంటి వారిగా వారు ముందున్నటువంటి పనిలో తండ్రి వారి పాలి భాగస్థులుగా చేపట్టడానికి సహాయము దయచేయమని నీ సన్నిధిలో తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము రేపు జరిగే తండ్రి ప్రభువా ఈ అంశాలన్నిటిలో కూడా నీ బిడ్డల్లో ఒక నూతనమైన కార్యముతో ఈ స్థలాల నుండి వెళ్ళటానికి సహాయము దయచేసి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఐదో పాట పాడదాం. లేచి నిలబడి పాడదాం. ఇప్పుడు కూర్చున్నారు కదా. ఈ పాట పాడుతున్నప్పుడు లేచి నిలబడి పాట చూస్తూ గమనిస్తూ, ఈ పాటలో నీ జీవితం ఉంది, ఈ పాటలో నీ భవిష్యత్తు ఉంది, ఈ పాటలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఉంది. కనుక దయచేసి నిలబడి అందరూ ఈ పాట మీద మనసు పెట్టండి. మీకు ఒకళ్ళు రాకపోతే గమనించండి, అన్నలు పాడుతూ ఉంటారు. పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము, యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. సోదరి సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవు. సోదరి సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవు. దీన మనస్సుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనస్సుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎక్కడ దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎక్కడ దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. యేసు మాత్రమే ఇచ్చును, యేసుని యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చును, యేసుని యొద్దనే దొరుకును. యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము.
చూచుచున్నాడు ఆయన యోధాకు ఎన్న ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును ప్రభువు యేసు ఎంత ఘోరమునైనా క్షమించును యేసు ప్రభువు ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును ప్రభువు యేసు యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము ఎన్నడు ఆకలి కొనని జీవాహారము నీకిచ్చు ఎన్నడు తప్పిగొనని జీవాజలము నీకిచ్చు ఎన్నడు ఆకలి కొనని జీవాహారము నీకిచ్చు ఎన్నడు తప్పిగొనని జీవాజలము నీకిచ్చు యేసు మాత్రమే ఇచ్చు యేసుని యొద్ద దొరుకును యేసు మాత్రమే ఇచ్చు యేసుని యొద్ద దొరుకును యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము సోదర సోదరి రమ్ము నీ జీవితము మారిపోవు సోదర సోదరి రమ్ము నీ జీవితము మారిపోవు దీన మనసుతో రమ్ము ధన్యుడవై నీవు పొమ్ము దీన మనసుతో రమ్ము ధన్యుడవై నీవు పొమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యుద్ధకు రమ్ము దయచేసి ఇప్పుడు చాలా జాగ్రత్త కూర్చోండి మన దగ్గర అంటూ వాక్యం చెప్తారు కొన్ని మాటలు మీరు ఎవరైతే ఇప్పుడు చేయి పైకి చూపించారో ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ బల్ల దగ్గరికి వచ్చి మీ పేర్లు మాకు ఇవ్వండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం మళ్ళా చెప్తున్నాను మీకు చాలా ఉదయకాలం నుంచి జరుగుతున్న కార్యక్రమం ఎవరికాలు రికార్డ్ చేసుకుంటున్నారా రాసుకుంటున్నారా అందరూ క్రమంగా రాసుకోండి వాక్యం ఏం చెప్పారు పాటలు ఏం పాడారు నేను ఎవరైనా పాడతాను వాక్యం చెప్పింది నేను మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను లేకపోతే ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తాను అని ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏముంటాయి ప్రైజులు ఉంటాయి అప్పుడే ఫస్ట్ ఒకటి ఇందాక ఒక ప్రైజ్ కొట్టేసాడు కదా మీరు అందరూ కూడా ఏదో ఒక ప్రైజ్ ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళటానికి
సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి.